56 గంటలు గడుస్తున్నా సరే 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక చర్యల్లో పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కూడా మందయించింది. 11వ కిలోమీటర్ దాటి లోపలికి వెళ్లలేకపోతున్నాయి సహాయక బృందాలు. ఆక్సిజన్ పంపించే ట్యూబ్ కూడా ధ్వంసమైంది. నీరు, బురద, బోరింగ్ మిషన్ కు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా కుప్పకూలిపోవడంతో వాటిని బయటకు తీసుకొస్తే తప్ప సహాయక చర్యలు ముందుకు కదలని పరిస్థితి ఉంది అక్కడ. ప్రమాదం జరిగి 56 గంటలు గడిచిపోతోంది. 8 మంది ఆచూకీ అయితే ఇంకా లభించలేదు. ఈ సహాయక చర్యల్లో పురోగతి కూడా కనిపించడం లేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కూడా మందగించినట్టుగానే చెప్పుకోవాలి. 11వ కిలోమీటర్ దాటి లోపలికి వెళ్లలేకపోతున్నాయి సహాయక బృందాలు. అలాగే ఆక్సిజన్ పంపించేటువంటి ట్యూబ్ కూడా ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. నీరు, బురద, బోరింగ్ మిషన్ కు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా కుప్పకూలడంతో వాటిని బయటికి తీసుకొస్తే తప్ప అక్కడ సహాయక చర్యలు ముందుకు కదలని పరిస్థితి ఉంది. ఈ టన్నెల్ లోపలనే అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. 6 గంటలు గడుస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. రెస్క్యూ కూడా ముందుకు సాగడం లేదని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. నిన్న ఈ రోజు ఉదయం వరకు కూడా లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర బృందాలు, ర్యాట్ వాకర్స్ కానివ్వండి, నేవీకి సంబంధించినటువంటి, ఆర్మీకి సంబంధించినటువంటి, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలన్నీ కూడా 11 కిలోమీటర్ల వరకు వెళ్లగలుగుతున్నాము. అక్కడి నుంచి కన్జర్వ్ బెల్ట్ మీద కొంత దూరం నడవగలుగుతున్నాము. కానీ ప్రమాదం జరిగినటువంటి స్పాట్ కి మాత్రం వెళ్లలేకపోతున్నాము. అక్కడ ఆధారాలు సేకరించలేకపోతున్నాము అని చెప్పేసి వారి ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇక నిన్న వెళ్ళినటువంటి లోపలికి టన్నెల్లోకి వెళ్ళినటువంటి మంత్రి జూపల్లి, ఆ తర్వాత ఇతర అధికారులు, ఇంజనీర్ల బృందం కూడా బయటికి వచ్చిన తర్వాత లోపల చాలా భయానకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. టన్నుల కొద్దీ మట్టి పడిపోయింది. సిమెంట్ బ్రిక్స్ అన్ని కూడా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు బోరింగ్ మిషన్ కూడా 11 కిలోమీటర్ల వద్ద అడ్డుగా ముందుకొచ్చేసింది అని చెప్పారు. అయితే ఆ శిథిలాలను తొలగిస్తే తప్ప ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, రెస్క్యూ బృందాలు ఏవైనా కూడా ముందుకు పోలేనటువంటి సిచ్యువేషన్ లోపల నెలకొని ఉంది. దాంతో పాటు అధికారులు లోపల ఉన్నటువంటి 8 మంది క్షేమంపై ఒక ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా వారు క్షేమంగా లేరని చెప్పేసి ఒక నిర్ధారణకి వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే 56 గంటలు గడుస్తుంది. లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా కంప్లీట్ గా తగ్గిపోయాయి, పడిపోయాయి. ఎందుకంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ మిషనరీ నుంచి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఆ పైప్ కూడా మధ్యలో డ్యామేజ్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. విద్యుత్ కు సంబంధించినటువంటి కేబుల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయినట్టుగా చెప్తున్నారు. సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా లేవు. అయితే మనం ఇంజనీర్ల బృందంతో మాట్లాడాము, తర్వాత డాక్టర్లతో మాట్లాడాము, లోపలికి వెళ్ళొచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడినాము. వారు అన్సేఫ్ గానే, అంటే సేఫ్ గా లేరనే భావననే వారు వ్యక్తపరిచారు. కానీ అది అధికారికంగా మాత్రము ఇంకా ప్రకటన చేయలేదు. ఇప్పటికే 8 మందికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. వారంతా కూడా ఈ టన్నెల్ వద్దకి చేరుకున్నారు. ఇక లోపటి నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్ ని పూర్తిగా ఈ వ్యవహారాన్ని, ఈ ఎపిసోడ్ కి పులి స్టాప్ పెట్టాలంటే ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియని సిచ్యువేషన్ నెలకొంది అంటున్నారు. కొంతమంది 5 రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, 2 నెలలైనా పట్టొచ్చు. ఎందుకంటే లోపల టన్నుల కొద్దీ మట్టి పేరుకపోయింది. మట్టి తర్వాతనే ఆ గల్లంతైనటువంటి వారు బ్రతుకుంటే వారిని, లేదంటే వారి మృతదేహాల్ని తీసుకొచ్చాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి భయానకమైనటువంటి సిచ్యువేషన్ లోపల ఉందని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి.